దేవుని వాక్యములో నుండి కొన్ని సంగతులను మనము ధ్యానం చేద్దాం. Let us meditate a few things from the Bible. ఆదికాండములో నుండి యాకోబు జీవితములో ఉన్న వాస్తవాలు మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. We were listening from the life of Jacob from the book of Genesis. యాకోబు జీవితములో ఆయన ఇద్దరు భార్యలను, ఇద్దరు దాసీలను కలిగినట్లుగా చూస్తున్నాం. When we look upon the life of the Jacob, he has two wives and two maid wives, servants. ఈరోజు వచనాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండం 30వ అధ్యాయం 9 నుండి 13 వచనాలు. For today's meditation, let us turn our attention to Genesis chapter 30 and verses 9 to 11. లేయా తనకు కాను పురుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకుని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను. 10వ వచనం. లేయా నా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనుగా లేయా ఇది అదృష్టమే కదా అని అనుకొని అతనికి గాదు అను పేరు పెట్టాను. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టాను. గోధుమల కోత కాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాతపు వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా 13వ వచనం కూడా చదివాను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. Let us pray for the blessings of the verse and then we'll meditate from the verses. ప్రతి ఒక్కరు కూడా దైవ లేఖనములో ఉన్న వాస్తవాలు శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నాం. I request everyone to listen the spiritual lessons from the word of God. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవా, మీ గణనామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. Holy Heavenly Father, we thank you and praise you for your wonderful name. చదవబడిన లేఖన భాగములను దీవించండి. మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టముగా మీ వాక్యము ద్వారా మాట్లాడి మహిమ పొందుతారని వేడుకుంటూ, Please bless the scripture portions which we have read and also please speak to all of us in a particular way and in an encouraging way. We request in your name. అన్ని విధాలా మీరు ఆదుకొని చేస్తున్న సహాయమును బట్టి స్తుతి స్తోత్రములు మీ నామమునకు చెల్లించుచు, Also we thank you for all your support and blessings upon us. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి స్తుతించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. We request and praise in your name and also we request all the things in and through the precious name of our Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగాలలో జిల్పా కుమారులు అని మనము కొంత హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. Okay. Put a heading that the children of Zilpah. లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకుని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను అని మనం చూస్తున్నాం. 9వ వచనం. In the verse 9 we have read that when Leah saw that she had left bearing, she took Zilpah her maid and gave her Jacob to wife. లేయా దాసి అయిన జిల్పా కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే గదా అని వానికి గాదు అను పేరు పెట్టినట్లు చూస్తున్నాం. And also when we are reading continuously,
Leah was naming the child that God, that because it is multiplying more. గాదు అనగా అదృష్టం అని అర్థం. And the meaning of God is wonder. అదృష్టము అనగా రెండు అర్థములు కలవు. There are two different meanings for this particular word wonder. మొదటగా ఇది ఒక దేవత పేరు. First one is, this is the name of a goddess. అందుకే క్రైస్తవులు అదృష్టం అనే మాట పలకడానికి అంత ఇష్టపడరు, ఎందుకంటే అది ఒక దేవత పేరు. Since it is the name of a goddess, many of the Christians doesn't like putting the name to their children. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 11-12 వచనాలలో మనము ఆ మాట కొంచెం గమనిస్తాం. When we turn our portions to Isaiah chapter 65 verse 11 and 12, we can see some of the points there. అక్కడ ఏమని ఉందంటే, యెహోవా విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారలారా, అదృష్ట దేవికి పానీయార్పణము నర్పించువారలారా. గాదునకు అనగా ఫుట్నోట్లో అదృష్టము అనే మాట చూస్తున్నాం. Okay. In verse 11, but ye are they that forsake the Lord, they forget my holy mountain, that prepare a table for their troop, and that furnish the drink offering unto that number. చూడండి, 30వ అధ్యాయం ఆదికాండం 2వ వచనానికి అక్కడ చెప్పినట్లుగా చూస్తాం. In Genesis chapter 30 verse 2, అదృష్టం ఇది ఒక దేవత పేరు. ఆ అదృష్ట దేవికి పానీయార్పణము నర్పించు వారికి that means అదృష్ట దేవికి పానీయార్పణము నర్పించు వారికి ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించి తిని అని దేవుడు చెప్పుచున్నాడు. Those who are giving burnt offering to the goddess, like these peoples, they will be punished from the God. Right. అదృష్ట దేవికి బలి అర్పించుట దేవునికి విరోధమైన కార్యం. The sacrifice and the drink offerings which you are giving to the goddess is not pleasing to God. రెండవదిగా, ఎవరికైనా అత్యధికమైన ఉపకారము కలిగితే అది అదృష్టమని వాడుక పదముగా వాడుదురు. And second meaning is, those who are receiving more blessings and gifts from suddenly time, they think wonder. చూడండి, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. In the book of Ecclesiastes chapter 9 verse 11, మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు తెలియబడిను. వడిగలవారు పరుగులు గెలువరు, బలము గలవారు యుద్ధమందు విజయమొందరు, జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు, తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్ట వశము చేతని కాల వశము చేతని అందరికీ కలుగుచున్నవి. అదృష్ట వశము చేతని అనే మాట చూస్తున్నాం. In that verse, when we come to the bottom portion of the verse, we see that the things are happening to them. The things are happening to them at a time, but time and chance. కాబట్టి ఇక్కడున్న ఈ వచనాన్ని బట్టి అదృష్టం అనేది అత్యధికమైన ఉపకారాలను పొందినప్పుడు ఉపయోగించే పదం.
The word which wonder is used as when we are receiving abundant blessings and things from somewhere at by chance is for mentioning that we will use this word wonder. ఇదియు లోకాచారమే కాని వాక్య క్రమము కాదు. This thing also is related to the worldly thing, but nothing is related to scriptural thing. ప్రసంగిలో ఉన్న సంగతులు భూమి మీద ఆకాశము క్రింద సూర్యుని క్రింద జరుగు సంగతుల వరకే చెప్పబడిన. The things which are mentioned in the book of Ecclesiastes is the things which he has seen below the sun and upon the face of the earth. దేవుని పిల్లలు ఏదైనా మేలు జరిగినప్పుడు అదృష్ట వశము చేత జరిగినదని చెప్పక అది దేవుని కృపయని, దేవుని ఉపకారమని, దేవుని ఆశీర్వాదమని చెప్పుట వాక్య క్రమము. If a child of God receives some blessings or something like this, he should say that it is not a wonder, it is the grace and gift of the God. ఎందుకంటే ప్రతి ఈవి కూడా దేవుని యొద్ద నుండే కలుగుచున్నది. The reason is each of these things are coming from the God. యాకోబు పత్రిక 1:17లో శ్రేష్టమైన ప్రతి వరమును, సంపూర్ణమైన ప్రతి బహుమానమును ఆయన యొద్ద నుండే మనకు వచ్చుచున్నవని స్పష్టంగా వ్రాయబడింది. There is a clear verse which is there in James chapter 1 and verse 17. We can see that every good gift and every perfect gift is from above and comes down from the Father of light. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై ఆయనే సమస్తము సమకూర్చి జరిగించుచూ ఉన్నాడు అని రోమాపత్రిక 8:28లో చూడగలం. Also there is another verse in Romans chapter 8 verse 28 that those who are loving the God is working to them, all things work together for good to them that love God. జిల్ఫా యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను. When we come back again to Genesis chapter 30, then we see that Leah is naming another child as Asher. అందువల్ల నన్ను భాగ్యవంతురాలు, స్త్రీలు నన్ను భాగ్యవంతురు అందురు గదా అని చెప్పింది. Also that not only that, she said that the daughters and the ladies will say that I am blessed. దానిని బట్టి ఆషేరు అనగా భాగ్యము అని అర్థం. Because of that she named him as Asher. అదృష్టము, భాగ్యము అను రెండు పదములకు దగ్గర సంబంధము కలదు. The word wonderful and blessed are not directly related to each other. భాగ్యమునే కొన్నిసార్లు అదృష్టం అని అంటారు. Sometimes we use the word wonder instead of naming it as blessed. గొప్ప ధనికులను భాగ్యవంతులని కూడా అంటారు. The well settled peoples and more rich peoples, they said they are blessed peoples. అయితే మనము ఈ లోక సంబంధమైన భాగ్యము కొరకు ఆశించకూడదు. At any cost, we should not expect or wait for the worldly blessing things. ఎందుకంటే మన ప్రియ ప్రభు చెప్పినది మనము ఎరుగుదుము. The reason is we know that our Lord Jesus Christ said like this. మన ప్రియ ప్రభు చెప్పిన సంగతి మనము ఎరుగుదుము. అతడు లోకమంతయు సంపాదించి తన ప్రాణము పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం అన్నాడు. Our beloved God, Jesus Christ, told that
if a man could occupy or he could earn the whole world, and if he is losing his soul, what is the gain in that? ప్రభునందు ప్రియులారా, ఈ లోక భోగ భాగ్యములు వ్యర్థం వ్యర్థం సమస్తము వ్యర్థమని జ్ఞాని చెప్పుచూ ఉన్నట్లుగా చూస్తున్నాం. The things which you are seeing in the world, all are vain, all are vain. This is the words of a highly knowledgeable person. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 4 నుండి 11 వచనాలు. In the book of Ecclesiastes, chapter 2, verse 4 to 14. కనుక ఈ లోక భాగ్యాలు కాక పరసంబంధమైన భాగ్యములు పొందుట దీవెనకరము. Verse 4 angle. ఆహా, ప్రసంగి గ్రంథం 2:4 నుంచి 11, 2:4 to 11. Okay. Yeah. When we come to the book of Ecclesiastes, chapter 2, verse 4 to 11. కనుక ఈ లోక భాగ్యాలు కాక పరసంబంధమైన భాగ్యాలు పొందడం అది దీవెనకరం. The things which we should expect is not along or related to the worldly things, but we should expect the things from the heavenly places. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, in the book of James, chapter 2, verse 5. ఈ లోకములో దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులు గాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనెను అని ఉన్నది. Hearken, my beloved brethren, hath not God chosen the poor of this world, rich in faith, and heirs of the kingdom which he hath promised to them that love him. కాబట్టి ఈ లోక విషయములో దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులు. The peoples who are poor in this world, even though they are poor in the world, they are rich in the spiritual things. ఇక్కడ చెప్పబడిన భాగ్యము ఆయన రాజ్యమునకు వారసులగుట. ఇక్కడ చెప్పబడిన భాగ్యం ఆయన రాజ్యమునకు వారసులగుట. The blessed thing which mentioned here is the peoples are the heirs of the heavenly kingdom. ఇది విశ్వాసము వలన కలుగునది. This is received only by the faith in Jesus Christ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. In the second epistles of Corinthians, chapter 2, verse 9. ఈ వచనములో విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును అని వ్రాయబడింది. When we come to the second epistles of Corinthians, chapter 9, verse 10, now he that ministered seed to the sower, both minister bread for your food, and multiply your seed sown, and increase the fruits of your righteousness. నిజమే ప్రియులారా, అది పూర్ణౌదార్య భాగ్యం. This blessed is a multiple blessing and increased blessing. ఇలాంటి భాగ్యముతో నింపబడుట అది మనకెంతైనా ఆశీర్వాదకరం. If somebody could filled with these types of blessings, it will be a very great experience to them. ఈ భాగ్యములు శాశ్వతమైనవి. This blessing is an eternal blessing, permanent blessing. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. He that soweth less, he will reap less, and he that sowing more will reap more. అనగా ఈ దినాల్లో మనము ప్రభు కొరకు ఇచ్చుట విత్తుట అనియు,
in this world, whatever things we are doing and giving for God is equal to sowing. అందుకు ప్రభువిచ్చే ఫలము పరలోకములో కోయుట అని చెప్పబడి ఉన్నది. And whatever the rewards which God is giving is settled in heaven. మన ప్రియ ప్రభు కూడా పరలోకమందు మీరు ధనము కూర్చుకొనుడి అని చెప్పారు. And our Lord Jesus Christ also said that deposit your treasures in heaven. కనుక ప్రభు కొరకు మనము ధారాళముగా ఇచ్చినట్లయితే నీతి ఫలము పరలోకములో భాగ్యముగా పొందగలము. If we could give abundantly to God, we also will be receiving abundant blessings from the heavenly kingdom. తిమోతికు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. Shall we read one more verse? 1 Timothy chapter 6 verse. అక్కడేమనుందంటే 6:19 అండి. 6:19. 6:19లో మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. Laying up in store for themselves a good foundation against the time to come, that they may lay hold on eternal things. ఈ ధనము కూడా విశేషమైన ధనముగా చెప్పవచ్చు. This wealth is also a special wealth. సత్క్రియలు గలవారమై ఉండుటకు మన ప్రియ ప్రభు ప్రాణం పెట్టాడు. For doing good things, our Lord has given his sacrifice, his life for us. కనుక సత్క్రియలు అను ధనము కలిగి ఉండుట మనకు దీవెనకరము. And if we could be wealth in doing good things, that will be also blessed thing to us. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సత్క్రియలు అవి ఎంతో మంచివియు ఫలభరితమునై ఉన్నవి. The good things are really well rewarded and blessed thing to us. తీతు పత్రిక 2:14, 3:8 నుండి 14. There are two verses in Titus chapter 2 verse 14, and in verse chapter 3 also we have some verses. 3:18 to 14. 3:8 to verse 14. ఓకే. సత్క్రియలందు ఆసక్తి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. In Revelation chapter 14 verse 13, ఈ వచనములో వారి వెంట వారి క్రియలు పోవునని చదువుతా ఉన్నాం. when we read that complete verse, we can see that the things which they have done is going, we will follow them. ఇవి కూడా శాశ్వతమైన బహుమానమును మనకు కలిగించెను. This also will bring a permanent blessing to us. కనుక సత్క్రియలు అను ధనము కలిగిండుట మనకు దీవెనకరము. So if we could be doing good things, that will be a special and blessed gift to us. ఈ భాగమందు దాసీల కుమారుల పేర్లలో ఉన్న భావాలు చూచి ఆత్మీయంగా మనము కొన్ని సంగతులు తెలుసుకున్నాం. When we are reading upon these verses, even not only connect these things with the earthly blessings, we should also relate with the spiritual blessings. అయితే దాసీల కుమారుల యొక్క స్థితి చూస్తే అంత ప్రయోజనకరముగా లేదు. ఎందుకనగా దాసీల ద్వారా కుమారులను కనుట అది రాహేలు లేయ యొక్క సొంత కోరికలే గాని దేవుని ఏర్పాటు కాదు. The children's through the maid servants are the
plans which the peoples like Leah and Rachel did. It is not the plan from the God, Heavenly Father. కనుకనే ఆ నలుగురు కుమారులు ఇశ్రాయేలీలలో వెనుక ఉన్నారు. The children of these 4 peoples are there much in numbers among Israel. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 25 నుండి 28లో In Numbers chapter 10 verse 25 on verse 28, దానీలు, ఆషేరీలు, నఫ్తాలీలు, ఇశ్రాయేలీలు అందరిలో వెనుక ఉండిరి. the peoples there are much in numbers from the tribe of Dan, Asher and Naphtali. We can see all the peoples there. గాదీలు కూడా రూబేనులతో ఉన్నారు. The Gadites are also included in the Reuben's family. రూబేను, షిమ్యోను వారి వెనుక గాదీలు కనబడుతున్నారు. Reuben is also accompanied with the Gad families. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 8 నుండి 20వ వచనం. And these things you can see in the chapter Numbers 10 from verse 8 onwards. దేవుని ఏర్పాటుతో ఉన్నవారు మొదటిలో ఉండగా సొంత ఏర్పాటుతో వచ్చిన వారు కడపటిలో ఉన్నారు. The peoples who are brought up through the heavenly plan, they are in the first place, they are in the primary places, and the peoples who are brought up by the earthly plans, they are in the last places. దేవుని చిత్తము కొరకు మనము వేచి ఉంటే ప్రధానమైనవి, ప్రాముఖ్యమైనవి దేవుడు మనకు అనుగ్రహించును. If we submit us for the God's will, and if we are doing the will of God, the many blessed things and the top priorities will be a blessings to us. అలాగు వేచి ఉండక సొంత ఉద్దేశాన్ని మనం అనుసరించినట్లయితే కడపటివే మనకు దొరుకును. And if we are not doing according to the will of God, we will not be able to receive the top blessings. We will be blessed with the last blessings. కనుక మన సొంత కోరికలు పాటించు వారము కాక దైవ చిత్తము కొరకు వేచి ఉండుట ఎంతైనా మంచిది. So the much blessed thing is not to obey for our own will, but for the will of God. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో the sky is much higher than the earth. మన తలంపుల కంటే దేవుని తలంపులు అంత ఉన్నతముగా ఉన్నవి. The thoughts of God, when we compare with our thoughts, it is much higher and greater than our thoughts. యెషయా గ్రంథం 55:8-9 వచనాలు. The scripture portion is Isaiah chapter 55 verse 8 and 9. గనుక ఆయన చిత్తము కొరకు వేచియుందుముగాక. For my thoughts are not your thoughts. రోమాపత్రిక 12:2 ప్రకారంగా మనము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొని దేవునికి ఎంతో మహిమ తెచ్చే వారముగా మనము ఉండాలి. According to the verse which we read in the epistle of Romans chapter 12 verse 2, let us submit ourselves to live a life according to the pleasing to God. అలాగు మనము సిద్ధపడి దేవునికి మహిమ ఆపాదిద్దాం, ప్రార్థన చేసుకుందాం. Let us prepare ourselves and plan to live according to God. Shall we pray? పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. Heavenly Father, we thank you and praise you for this wonderful time.
మీ దివ్య వాక్యములో నుండి కొన్ని సంగతులను మేము తేటగా ధ్యానం చేస్తూ ఉండగా అందున్న సంగతులను మాకు బయలుపరచి మీరు మహిమ పొందుతారని కోరుచు, As we have meditated much things from your word, and so we request you to help us to understand the valuable thoughts and live a life according to that. సమస్త విషయాలలో మీ కనికరం ఇచ్చి మమ్మను నడిపించుచున్నందుకు మిమ్మును స్తుతించుచు, Also, we praise and thank you for giving your kindness and being with us and helping to live in this world. వాక్యము ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందుచున్నారని నమ్మి స్తుతిస్తూ, We assume that you have talked to us clearly from the word of God, and we thank you మేము for that. ఎన్నటెన్నటికీ పరసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని మీకు మహిమ తేగలుగునట్లు మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తూ, And also prepare us to put our trust on the heavenly things and live a life according to your will. మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచు ఉన్నాం మా పరమ తండ్రి. We request in and through the precious name of our Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. ప్రభునందు ప్రియులారా, యాకోబు జీవితములో నుండి ఆయన కుటుంబములో నుండి కొన్ని విషయాలు మనము క్లుప్తంగా నేర్చుకోగలిగాం.